సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే. సో ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. దీక్ష దివాస్ ఏదైతే నవంబర్ 29 కేసీఆర్ దీక్ష చేపట్టిండో ఆ రోజును స్మరించుకుంటూ బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున దీన్ని జరుపుతూ ఉన్నారు. సో మాట్లాడదాం దీని గురించి. మనతో పాటు ఉద్యమకారుడు కేసీఆర్కి అత్యంత సన్నిహితులు ఉన్నారు. సో సార్ ఏం చెప్తారు సార్, అసలు ఉద్యమం టైంలో అసలు ఎట్లుండే ఏంటి? ముందుగా ప్రజలకందరికీ కూడా దీక్షా దివాస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు 2001 లోపల నీళ్లు నియామకాలు నిధులు అనే నినాదంతోనే మరి టీఆర్ఎస్ పార్టీని స్థాపించుకోవడం జరిగింది. మరి పార్టీ స్థాపించిన తర్వాత ప్రతిరోజు కూడా తెలంగాణ పాఠాలు, తెలంగాణ యొక్క మనము ఆవశ్యకతను అన్ని వర్గాలకు చెప్పటము, అన్ని వర్గాలను కూడా ఇన్వాల్వ్ చేయటము, మరి ఎవరికైతే దూరం ఉండరో పేద ధనిక అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమం లోపల పాలు పంచుకునే విధంగా అందరినీ తీసుకురావడం అది చాలా పెద్ద అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవ్వరు కూడా తెలంగాణ కేసీఆర్ అని అంటే ఎవ్వరు నమ్మలేని పరిస్థితుల్లో. ఎందుకంటే పాపం కేసీఆర్ గారు ఉన్న పర్సనాలిటీని చూసో మరి కేసీఆర్ గారి దగ్గర డబ్బులు లేవు, ధనం లేదు, మరి ఎట్లా తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తారు అని చెప్పేసి మా కేసీఆర్ దగ్గర జనాలు లేరు, పబ్లిక్ లేరు ఎలాంటి. కానీ కేసీఆర్ గారి దగ్గర ఒక శక్తి ఉంది, అది ఆత్మవిశ్వాసం. కేసీఆర్ తను నమ్ముకున్న ఏదైతే లక్ష్యం ఉందో అది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎవరు ఏం మాట్లాడినా కూడా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా, 3.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం సాధించడమే ఏకైక లక్ష్యం అనేది. ముఖ్యంగా చాలా మంది అంటే కాంగ్రెస్ కావచ్చు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఈ దీక్షలో భాగంగా 3 రోజుల తర్వాత కేసీఆర్ దీక్షను విరమించిండు, సో ఈ దీక్ష అసలు చేయలేదు అనేది కూడా పెద్ద చర్చనీయాంశమే. దీని గురించి ఏం చెప్తారు? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటోళ్ళకు నిజంగా బుద్ధి ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందనంటే నాటే జోక్. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఏ విధంగా అనేక రకాలుగా ఇష్టం వచ్చిన అడ్డమైన మాటలు ఆ రోజుల్లోనే ఈ ఆంధ్ర పాలకుల కబంధాస్తాలు ఉన్న కొంతమంది మన తెలంగాణ నాయకులే కేసీఆర్ గారు అంటుండే. అప్పుడు ఊరికే మనకు ఎగ్జాంపుల్ చెప్తుండే, పొడిచేటోడు మనోడే, పొడిపించుకునేటోడు మనోడే అనేసి. కత్తి ఆంధ్ర ఉంటుంటే పొడిచేటోడు మనోడు ఉంటుండే. ఆ విధంగా మన ఉద్యమ నాయకుల మీద మన మీదే ఈ యొక్క ఆంధ్ర పాలన వ్యతిరేకులతో అనిపించే మాటలు ఇవన్నీ. వాళ్ళకి తెలియదా కేసీఆర్ గారు చేసిన ఉద్యమం ఏందో అనేసి? చిన్న పిల్లలు అడిగితే చెప్తాడు, నీకు రాష్ట్రం నలుమూలలో ఎక్కడ వెళ్ళినా కూడా చెప్తారు, దేశం నలుమూలలో ఎక్కడ వెళ్ళినా చెప్తారు. నీకు ఒక్కరికి ఇక్కడ వాదన ఏంటంటే 3 రోజుల తర్వాత దీక్ష ఆపేసిండు, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సో ప్రజలు, ఉద్యమకారులు, మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీద వచ్చేసరికి కేసీఆర్ బయటకు వచ్చింది మళ్ళీ, అంతే తప్ప దీంట్లో కేసీఆర్ పాత్ర లేదు అనేది కూడా వర్షన్ వినబడుతుంది. తెలంగాణ ఉద్యమం లోపల రకరకాలుగా ఉద్యమాలు లేవటం జరిగింది. దానికి ఏదో ఒకటి దానికి అంటగట్టడము సహజమే. అది కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు శకించలేరు, కేసీఆర్ నిరాహార దీక్షని ఎవరు శకించలేరు. ఎవరైనా అంటడు చేస్తారంటే మన నోరు కాళ్ళు చేతులు పడిపోతాయి, మనం నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ అన్న ఒక నిబద్ధతతోని, ఒక నిష్ఠతోని, నాకు ఆరోగ్యం మీదనో నాకు ప్రాణాల మీద కూడా ఎలాంటి లేదు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో, కేసీఆర్ శివయాత్రనో తెలంగాణ జీతయాత్రనో అని చెప్పేసి దీక్షా దివాస్ రోజు మరి అమర నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. తీసుకున్న దీక్ష లోపల మీకు తెలుసు, నేమ్స్ లోపల ప్రతిరోజు కూడా వేలాది మంది, లక్షలాది మందితోని ప్రజలు తండోపతండాలుగా రావటం, సాంఘీభావం తెలపడం, ఇవన్నీ అబద్ధాలు అంటారా? ఇవన్నీ అబద్ధాలా? అంతెందుకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, డాక్టర్లు కూడా వాళ్ళ మనుషులే కదా, వాళ్ళు డైలీ బులెటిన్ రిపోర్ట్స్ ఇస్తూనే ఉన్నారు కదా. కేసీఆర్ ఏం తిన్నాడు నీకు మెడికల్ రిపోర్ట్లో తెలుస్తుంది కదా. ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు? ఆ 11 రోజుల లోపల మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మరి చిదంబరం గారు మరి ప్రకటన డిసెంబర్ 9 చేసిండు. ఎందుకు పిచ్చి పట్టి చేసిండా? ఒకవేళ బూటకమై ఉంటే ఎందుకు చేస్తుండే? ఇది కేసీఆర్ గారు ఓకే ఉద్యమంలో పోరాడాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఉద్యమకారులను మర్చిపోయిండు. ఉద్యమం చేసిన వాళ్ళని అందరినీ అంటే చాలామందిని పక్కకు పెట్టిండు, కొంతమంది మాత్రమే ఉన్నారు. 1200 మంది చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఉద్యమకారులు మెయిన్ పిల్లర్స్ ఏవైతే ఉండేనో స్టార్టింగ్ నుంచి వాళ్ళందరినీ దూరం పెట్టిన అనేది కూడా ఒక అపోహ ఉంది. ఏం చెప్తారు దీన్ని? తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకొచ్చిన దానిలో పాటు ఉద్యమకారులను గుర్తించిన వ్యక్తి, శక్తి అంటే ఓన్లీ కేసీఆర్ గారు. కేసీఆర్ ఉద్యమకారులు అంటే ప్రాణం. ఉద్యమం లోపల పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరెవరో కేసీఆర్కి బాగా తెలుసు. కేసీఆర్ ఎవరెవరు చేసిన వాళ్ళకి అందరు, నాలాంటి వాళ్ళకి అందరికీ కూడా గుర్తించిండు కదా. మాకు తగిన ప్రాతినిధ్యం, మాకు తగిన గుర్తింపు. కొంతమంది అని మాట్లాడుతున్నారు. నువ్వు ఆ కొంతమంది ఎవరో నీకే తెలియాలి, నాకు తెలియదు. కానీ
కేసీఆర్ దగ్గర తెలంగాణ ఉద్యమం లోపల టీఆర్ఎస్ పార్టీ లోపల మేమందరం కూడా ఎవరెవరు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో రాష్ట్రం గురించి పోరాడినారో అందరి యొక్క లిస్టు కేసీఆర్ దగ్గర ఉంది. ఎవరెవరు ఎంతవరకు ఉద్యమాలు చేసారో కేసీఆర్ దగ్గర ఉంది. అందరూ ఉద్యమకారులు కేసీఆర్ సత్కరించి వారికి సంపూర్ణంగా వారికి ఆహ్వానం పలికేసి వారికి అందరికీ కూడా రెస్పెక్ట్ చేయడం జరిగింది. కేసీఆర్ ఎప్పుడు ఉద్యమకారులు కించపరచలే. కేసీఆర్ ప్రతి ఒక్క ఉద్యమకారులకు అవసరాన్ని బట్టి టైంను బట్టేసి వాళ్ళకి సమస్య అప్పుడు వారు నిర్ణయిస్తే వారికి సరైన ఉద్యమకారు నాకు ఏది కావాలో ఆ సమయం వేచి చూసి నాకు ఇవ్వటం జరిగింది. ఎప్పుడు రాబోతున్నారు? మన జూబ్లీ ఎలక్షన్స్లో కూడా బయటకు రాలేదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏమన్నా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడి అంటే కార్యకర్తలను ఉద్దేశించి నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా ఈ మధ్యకాలంలో? ఎప్పుడు కేసీఆర్ లోపల ఉన్నాడు? కేసీఆర్ నిరంతర ప్రక్రియ అబ్బా. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఏ విధంగా ప్రక్రియ చేసిండో, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిపాలన ఏ విధంగా చేసిండో, ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం యొక్క దమనకాండ ప్రజా వ్యతిరేకంను ఏ విధంగా ప్రజలపైన రుద్దుతుందో అనుక్షణం కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. కేసీఆర్ అన్ని సెక్షన్లతో మాట్లాడుతున్నాడు. మీకు ముందు రావాలా? డైరెక్ట్ మీకు కనిపించాలా? రోజుకి టీవీ పెట్టుకోవాలా? కేసీఆర్ అదొక మహాశక్తి. కేసీఆర్ నోబడీసే. కేసీఆర్ గారు ఎప్పుడు నిద్రపోరు. తెలంగాణ ప్రజల యొక్క బాగోగుల గురించి నిరంతరం ఆలోచిస్తుంటాడు. వారి యొక్క అభివృద్ధి పైన ఆలోచిస్తాడు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేకమైన వ్యతిరేక పనులను వాళ్ళన్నింటినీ కూడా కేసీఆర్ ఖండిస్తున్నాడు. మాకందరికీ కూడా ఉద్యమం లోపల పంపిస్తున్నాడు. ప్రజా వ్యతిరేక పోరాటాలు చేపిస్తున్నాడు. ప్రతిరోజు కూడా మీరు చూస్తలేరు ఆ పేపర్లు టీవీలలో ఏం మాట్లాడుతున్నారండి? కేసీఆర్ మీద ఆ విధంగా అవాకులు చెవాకులు మాట్లాడిన ఎప్పుడూ కొట్టుకుపోయారు. మళ్ళీ ఈ సెక్షన్ కూడా అంతే.